హనుమంతుని జననం. అంజనాదేవి భక్తితో తపస్సు చేస్తుంది. ఆమె భక్తికి మెచ్చిన వాయుదేవుడు ఆమెకు ఓ వరం ఇచ్చాడు. నీ కొడుకు అద్భుతమైన శక్తులతో జన్మిస్తాడు అని. హనుమంతుని జననం. ఒక పవిత్ర క్షణంలో అంజనాదేవి ముద్దు ముద్దుగా చూస్తూ చిన్నారి హనుమంతుణ్ణి తన చేతుల్లో పట్టుకుంది. అతని జననం దేవతలకు ఆనందాన్ని కలిగించింది. ఒకరోజు చిన్నారి హనుమంతుడు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని పండుగ భావించి ఆ పండుని తిందామని శక్తివంతంగా గాలిలో ఎగిరిపోతాడు. సకల లోకాలకు ఆపద తలెత్తుతుందనే భయంతో దేవేంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుని మీద గాలి వేగంగా విసిరాడు. హనుమంతుడు విరిగిపడి స్పృహ కోల్పోయాడు. తన కొడుకును తీవ్రంగా గాయపడినట్టుగా చూసి వాయుదేవుడు విసిగిపోయాడు. కోపంతో గాలి ప్రవాహాన్ని ఆపివేశాడు. అప్పుడు లోకమంతా ఊపిరి ఆడని స్థితిలోకి వెళ్ళిపోయింది. ప్రపంచాన్ని కాపాడేందుకు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సకల దేవతలు హనుమంతుణ్ణి ఆశీర్వదించి అపారమైన శక్తులు ప్రసాదించారు. ఇలా హనుమంతుడు అద్భుతమైన శక్తులతో పుట్టాడు. జై శ్రీరామ్, జై శ్రీ ఆంజనేయం.